మజ్జి మిరపకాయలు అంటారు, ఊర మిరపకాయలు కూడా అంటారండి. చూడండి, నేను ఇలాంటి పచ్చిమిర్చి తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా ఉండాలి. ఇవైతేనే చాలా టేస్ట్గా ఉంటాయండి. చూడండి, అట్లా సన్నగా ఉండాలి. మరీ లావు ఉండకూడదు, మరీ సన్నగా కూడా ఉండకూడదు. ఇట్లా ఉండాలండి. ఇప్పుడు ఈ మిర్చి ఒక 1/2 కిలో మిర్చి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత ఇట్లా ఒక పెద్ద పిన్ను లాంటిది కానీ లేదా సూది లాంటిది కానీ అలాంటిది తీసుకొని ఇట్లా సన్నగా పొడుగ్గా గీరేసుకోవాలి. గీరేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసుకుంటే దాంట్లో నిత్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి, కారం ఉండదండి. ఈ మజ్జి మిరపకాయలండి ఎండాకాలం చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే బాగా ఎండుతాయి కూడా, సంవత్సరం అంతా నిలవ ఉంటాయండి. అందుకనే సమ్మర్లోనే చేసుకుంటే మంచిది. ఇప్పుడు అన్ని మిర్చి అట్లా చేసుకున్నానండి, అట్లా పొడుగ్గా ఇట్లా గీరేసి. ఇప్పుడు చూడండి, ఒక 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. చిక్కటి పెరుగు తీసుకోవాలండి. ఆ పెరుగుని మళ్ళీ చిలుక్కోవాలన్నమాట, మజ్జిలాగా కొంచెం వాటర్ పోసి చిలకాలి. చూడండి, ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు రెండు కలిపి బాగా కలుపుకోవాలి, బాగా స్పూన్ తోటి కానీ మజ్జిగ దాంతో కానీ కలుపుకోవచ్చు, మజ్జిగ కవంతో కానీ. చూడండి, అట్లా మొత్తం కరిగిపోద్దండి ఉప్పు అంతా. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, మీకు కావాలంటే ఒక చిన్న గ్లాస్ తోటి పోసుకోవచ్చు. చూడండి, ఇట్లా చిక్కదనం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని వేసుకుంటూ ఇట్లా ముంచాలండి. అందులో ముంచి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మిర్చి కూడా కిందది పైన, పైన కింద అంతా తిప్పుకుంటూ ఉండాలి. ఇది పెరుగు తీసుకున్నప్పుడు కూడా అండి కొంచెం పుల్లటి పెరుగు తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయలు అవన్నీ అవసరం ఉండదండి, పిండేది. పుల్లటి పెరుగు తీసుకుంటే ఇవే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగులో అయితేనే. ఇప్పుడు చూడండి, అన్ని మిర్చి అట్లా వేసుకోవాలన్నమాట. వేసేసి 24 hours అట్లాగే ఉంచాలండి. ఇష్టం ఉన్నవాళ్ళు పసుపు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి పసుపు కూడా. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 24 hours దాటిన తర్వాత తిరిగి తీసి చూశానంటే ఇప్పుడు ఒక జాలి గిన్నె లాంటిది తీసుకోవాలి. కింద ఒక గిన్నె పెట్టుకోవాలి. మళ్ళీ పెరుగు అంత కారినా కూడా మళ్ళీ పోసేసుకోవచ్చు అందులోనే. ఇప్పుడు చూడండి, అట్లా తీసేసుకొని ఒక జాలి దాంట్లో వేసుకోవాలన్నమాట, ఎండబెట్టుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వేయాలి కదండి. అట్లా 2 days వేసుకోవాలి. అన్ని మిర్చి అంతా తీసేసి అట్లా పెరుగంతా కిందకి దిగిపోద్ది. ఈ మిర్చి ఉంటుంది కదా, అది ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉన్నది మూత పెట్టేసి పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఈవినింగ్ కాగానే మళ్ళీ కొంచెం ఎండగానే మళ్ళీ తీసుకొచ్చి ఆ పెరుగులోనే ఊరబెట్టుకోవాలండి. అట్లా ఎండబెట్టుకుంటూ మళ్ళీ తీసి ఈవినింగ్ కాగానే మళ్ళీ ఊరబెట్టుకుంటూ ఉండాలి. అట్లా 2 days చేయాలన్నమాట. మజ్జి మిరపకాయలనండి ఇలా వేయించుకోవాలి. ఇది పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.